ఆమ్లెట్ పులుసు రెడీ. టేస్ట్లో ఏమాత్రం చేపల పులుసు లాగే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయవలసిన కర్రీ. ఆమ్లెట్ పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు: 2 కోడిగుడ్లు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు. ఇప్పుడు కోడిగుడ్లను ఒకసారి రెండింటిని బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని మొత్తం ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ మీద మూత పెట్టితే ఆమ్లెట్ బాగా పొంగుతుందండి. వైపు కాలిన తర్వాత వేరొక వైపు తిప్పుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని ఇటువైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా అటు రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళుప్పును కూడా వేసుకుని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. అలాగే దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం పాటు వేసుకున్న తర్వాత దీంట్లో మనం చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. చాలా మొత్తం మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం. అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. కారం కూడా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకుని చింతపండు పులుసుని వేసేసుకోవాలి. మనం కాల్చుకొని ఈ ఆమ్లెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పులుసు మరుగు పట్టిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆమ్లెట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. పులుసుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. మనం వేసిన ఆమ్లెట్ ముక్కలన్నీ కూడా పులుసు బాగా పీల్చుకున్నాయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి ఆమ్లెట్ పులుసు రెడీ.